ఏంటి అవి ఏ విధంగా ఉపయోగించి మ్యాథ్స్ చేయొచ్చు అనేది చూద్దాము. ఏ విధంగా ఉంటుంది అనేది. కిర్చాఫ్స్ లాస్ అనేవి రెండు లాస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. ఫస్ట్ లానేమో కరెంట్ లా అని కూడా అంటారు, రెండో లానేమో వోల్టేజ్ లా అంటారు అన్నమాట. ఓకేనా. ముందుగా ఈచ్ జంక్షన్ ఆఫ్ కరెంట్ సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. దీన్నే కిర్చాఫ్ లాస్ అంటారు. కిర్చాఫ్ లాస్. ఈచ్ జంక్షన్ చూడండి, బాణం గుర్తులోనే చూసారా, I1 I2 అనే కరెంట్స్ ఒక జంక్షన్ వద్ద నుంచి బయటికి వెళ్ళి I3 I4 I5 అన్నమాట. అంటే ఇది ఇన్కమింగ్ కరెంట్స్ అనుకుంటే ఇవి అవుట్ గోయింగ్ కరెంట్స్. ఈ రెండింటి మధ్య ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి జంక్షన్ వద్ద ఉండే కరెంట్ అయితే జీరో అనమాట. ఎందుకంటే వచ్చిన కరెంటు వెళ్ళిపోయే కరెంటు సమానం అనమాట. ఓకేనా. దాన్నే కిర్చాఫ్ లా అని అంటారు. ఓకేనా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాము. I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 I4 I5 ప్లస్. ఓకేనా. ఈ విధంగా అంటే ఇక్కడ I1 I2 కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I3 I4 I5 అంటే ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ కి సమానం అనేది చెప్పేది కిర్చాఫ్ కరెంట్ లా ఆర్ ఫస్ట్ లా. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా ఫస్ట్ లా అంటే ఏంటనేది. దేర్ఫోర్ దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఇంకా దీన్ని I1 ప్లస్ I2 I3 మైనస్ I4 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్స్ ని అవుట్ గోయింగ్ కరెంట్స్ ఇక్కడ తీసుకొస్తే ఏదవుతుంది, ఇక్కడ I3 వస్తే ఏంటంటే I-3. కానీ ఇక్కడైతే ప్లస్ ఉంది కాబట్టి ఒకరికి వస్తే మైనస్ I3 I4, ఉదరేట్ ఉంది I5 ఉంది, ఎవరికి వస్తే మైనస్ I5. అంటే ఇక్కడేంటి I1 I2 ప్లస్ మైనస్ I3 I4 I5 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0. అవతల పక్క ఎట్లేదు కనుక 0. అంటే ఏంటంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఈ బిందువు వద్ద ఉండేటప్పుడు కరెంట్ అయితే 0 అని అర్థం అనమాట. ఓకేనా. దాన్నే కిర్చాఫ్ లా అని అంటారు. దీన్నే ఇంకో విధంగా కూడా సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా అంటాం. I1 I2 I3 వోల్టేజ్. ఓకేనా. R1 R2 R3. ఓకేనా. ఈ విధంగా చూసా పటంలో చూపించినట్టుగా ఇక I కరెంట్ని ఈ సర్క్యూట్ గుండా I కరెంట్ పంపించినప్పుడు ఆ రెసిస్టెన్స్ వద్ద కరెంటు I1 I2 I3. ఓకేనా. ఇప్పుడేంటి therefore ఇక్కడ I is equal to I1 plus I2 plus I3. ఓకేనా. అంటే ఇక్కడ వచ్చినప్పుడు టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు దీని కూడా వెళ్ళిన అవుట్ గోయింగ్ కరెంట్స్ కి సమానం. అంటే therefore I is equal to I1 plus I2 plus I3 అన్నమాట. ఓకేనా. దీన్నే కిర్చాఫ్ లా అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనం మ్యాథ్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఉదాహరణకి మనం రాసుకునేది R1 ఏమో 100 రెసిస్టెన్స్ అనుకుంటే, R2 ఏమో 55 రెసిస్టెన్స్ అనుకుంటే, R3 ఏమో 40 రెసిస్టెన్స్. అయితే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. అప్పుడు కరెంట్ ఏంటి, కరెంటు టోటల్ కరెంటు మరియు ఆ యొక్క రెసిస్టెన్స్ వద్ద ఎంతెంత కరెంటు కాలింది అనేది కట్టాలనేసి క్వశ్చన్ ఇస్తాడు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. అప్పుడు కరెంట్ వాల్యూస్ కనుక్కోమంటాడు. అప్పుడు ఫార్ములా ఏంటి, మన ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు V/R ఫార్ములా. మన ఓమ్స్ లా లెసన్ నుంచి నేర్చుకున్నాం కదా. ఏంటి
కరెంట్ కావాలంటే ఫార్ములా ఏంటి? V/R. ఇప్పుడు ఆ ఫార్ములాను ఉపయోగించి ఏ విధంగా మ్యాచ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ I1 I2 అనేది అలా కొనుక్కొని చూద్దాం. ఫస్ట్ I1 ఫార్ములా ఏంటి? I1 V/R1, I2 V/R2, I3 V/R3 అనమాట. ఓకేనా? చూసారా ఇక్కడ I1 చూసారా ఇక్కడ I1 V/R1, I2 V/R2, I3 V/R3. ఈ విధంగా 3 ఫార్ములాస్ రాసుకున్నాం. చూసారా? ఇప్పుడు ఏంటి ఈ ఫార్ములాస్ ఉపయోగించండి. V అంటే 200, వోల్టేజ్ ఎంత ఇచ్చారు మనకి? 200. R1 అంటే ఎంత వచ్చింది? 100 అన్నమాట. R1 ఎంత మనకి ఇచ్చిన దాంట్లోని 100. ఇక్కడ 0 పోతే ఎంత అవుతుంది? 2. ఓకేనా? యాంప్స్. ఎందుకంటే కరెంట్ కనుక్కుంటున్నాం. ఇక్కడ 200 R2 అంటే ఎంత? 55. ఓకేనా? ఇప్పుడు 55 ఎంత? 5 4 5 11 చేస్తే ఎంత అవుతుంది? 40 భాగిస్తే ఎంత అవుతుంది? 11 చేస్తే 40 భాగిస్తే 3.63 వస్తుంది వాల్యూ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ I3 తీసుకుందాం. I3లోకి వస్తే ఏంటంటే V 200 రాసుకుంటే R3 ఎంత? R3 ఎంత ఇచ్చారు మనకి? 40 అంటే 4 1 0 పోతే 4 1 4 5. ఓకేనా? ఇప్పుడు ఎంత? 5. ఓకేనా? 5 amps. ఓకేనా? ఇప్పుడు ఏంటి టోటల్ కరెంట్ మనకి రేట్ కావాలి? టోటల్ కరెంట్ కావాలి. టోటల్ కరెంట్ I I1 + I2 + I3. ఈ విధంగా రాసుకుంటే I మనకి I1 ఎంత వచ్చింది? 2 amps. I2 ఎంత వచ్చింది? 3.63. I3 ఎంత? 5 amps. అప్పుడు రాసుకుంటే 5. టోటల్ కరెంట్ ఎంత వచ్చింది? 10.63 amps వచ్చింది. చూసారా టోటల్ కరెంటు? కిర్చాఫ్ ఫస్ట్ లా అనేది మనకి కరెంట్ కొనుక్కోవాలంటే ఈ విధంగా ఫార్ములాస్ ఉపయోగించి చేయాలన్నమాట. చూసాం కదా ఇప్పటివరకు లెక్క ఏ విధంగా చేసాం అనేది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ ఏ విధంగా ఉందనేది క్యాల్కులేట్ చేస్తే ఆ టోటల్ యొక్క కరెంట్కి సమానం అన్నమాట. ఓకేనా? దీన్ని కిర్చాఫ్ ఫస్ట్ లా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కిందన సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి